హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ఎస్ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఇది మొత్తం నా కిచెన్ టూర్ అనమాట. నేనైతే చిన్న కిచెనే కానీ కిచెన్ టూర్ చేద్దామని వీడియో అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను పైన పెట్టుకున్న ఆ 4 స్టీల్ డబ్బాల్లో నేను పిండి అనేది స్టోర్ చేసుకున్నాను అండి. జనరల్గా మనం యూజ్ చేసే మైదా పిండి, శనగపిండి, గోధుమ పిండి, జొన్న పిండి, ఈ పిండ్లన్నీ ఆ డబ్బాలో పోసేసుకున్న. ఆ పక్కకు వచ్చిన ఇంకా 4 డబ్బాలలో వేరే ఇట్లనే మనం చిన్న చిన్న ఇలాచి అట్లా మసాలా పౌడర్ అట్లా అవి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ డబ్బాలు వచ్చేసినాయి కదండి. ఈ డబ్బాలు చూడండి, నేను ఇవనేది షాప్స్లో తీసుకున్నాను అనమాట. ఇవి అరౌండ్ 24 బాక్సెస్ వచ్చినాయి నాకు. ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అనమాట. ఒక దాంట్లో పప్పు, అటుకులు, శనగపప్పు, చింతపండు, కారం, ఉప్పు, చాయ్ పత్తా, చక్కెర, నువ్వులు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పసుపు ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట. చూడడానికి ఎంత క్యూట్గా నీట్గా కనబడుతుందో. మనం కిచెన్ అనేది ఎప్పుడన్నా నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా పెట్టుకోవడం వల్ల మనం ఏ వంట చేసినా దానికి టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది నిజంగా ఈ ట్రిక్ ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి కిచెన్ని నీట్గా పెట్టుకొని వంట చేసుకొని చూడండి. ఆ టేస్ట్ పక్కా వేరు వస్తుంది అనమాట. మనకి మంచిగా ఏదైనా లేకపోతే తెలుస్తుంది మనకి. మంచిగా నీట్గా తీసుకొని జిడ్డు అవ్వడం అలాంటిది అయితే ఏముండదు. ఇక్కడ వచ్చేసి మేము ప్రస్తుతానికైతే యూటెన్సిల్స్ ర్యాక్ అనేది ఇంకా కొనలేదండి. పాతది పాడైపోయింది. సో కొత్తది కొన్న తర్వాత ఇక్కడ కింద పెట్టుకున్న గిన్నెలు అనేసి అందులో సెట్ చేసేసుకుంటాం. అది వచ్చేసి చాట, బియ్యం చెరుకోవడానికి. ఈ పైన సజ్జలో మేము అన్నీ యూజ్ చేయని వస్తువులు అవన్నీ అక్కడ స్టోర్ చేసేసుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఒక సిలిండర్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ సడన్గా అయిపోతే మనం ఏం చేయలేము. అక్కడ వచ్చేసి ఇది కందిపప్పు అనమాట. పొట్టుతో ఉన్న కందిపప్పు మేము ఇదే యూజ్ చేస్తామన్నమాట. షేన్లలో వండుతుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇది మామిడికాయ తొక్కు. దాని పక్కనేమో చింతకాయ తొక్కు అనమాట. చిన్నపిల్లలకి చింతకాయ తొక్కు నెయ్యి వేసి పెడితే చాలా బలం అనేసి మా అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు చెప్తారనమాట. నేనైతే మా పిల్లలకి అలాగే పెట్టాను. నేను కూడా అలాగే తింటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి దోశ పెనము, రోకలు పెట్టుకున్నానండి. పైన వచ్చేసి ఇడ్లీ పాత్ర, మిక్సీ గిన్నెలు. ఇక్కడ వచ్చేసి మిక్సీ పెట్టుకున్నాను అనమాట. చూడండి నీళ్ళు. ఈ కింద వచ్చేసి వాటర్ అనమాట. ఇవి రాంపాడు నీళ్ళు. మాకు 2 డేస్కి ఒకసారి డే బై డే అట్లా వస్తుంది అనమాట. ఈ వాటర్ని మేము బియ్యం కడుక్కోవడానికి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కడుక్కోవడానికి యూజ్ చేస్తాం. మనకి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ఎట్లా అంటే మేము జస్ట్ బాతింగ్కి, హౌస్ క్లీనింగ్ పర్పస్, లేకపోతే యూటెన్సిల్స్ వాషింగ్, ఈ ఎక్స్టర్నల్ సోర్స్ యూజెస్కే వాడతాము. కాకపోతే ఇంటర్నల్ ఇవి తాగడానికి అయితే జనరల్గా ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే సెట్ చేసేసుకున్నాం అనమాట. మెయిన్గా అయితే కిచెన్ అయితే ఇట్లా నీట్గా పెట్టుకోండి. చూస్తుంటే ఎంత అందంగా కనబడుతుందో మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. సర్దుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదండి. ఈ కవర్స్ అని ఒక బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకొని మన కూరగాయలకైనా లేకపోతే మనకి దేనికో దానికి యూజ్ అవుతుంది. ఊరికేనే పడేయడం అలా చేయకండి. ఎందుకంటే కిరాయి వాళ్ళ బాధలు కిరాయి వాళ్ళకే తెలుసు. రెంట్ ఉన్న వాళ్ళకి రెంట్ కష్టాలు తెలుస్తాయి కాబట్టి వీడియో చెప్తున్నాను అనమాట. సో చూడండి, మీకు కానీ నా స్మాల్ కిచెన్ ఇది మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అనమాట. మీరు చేసే లైక్ అనేది ఎంతో యూస్ఫుల్ అవుతుంది. చాలా హోప్స్తో యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిన. అట్లనే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే డెఫినెట్గా పెట్టండి, ట్రై చేయండి. ఇది నా 6th ఛానల్ అనమాట. చూద్దాం ఈ ఛానల్లో అయినా నేను సక్సెస్ అవ్వను చూద్దాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my channel MSS Vlogs. ఏంటో అండి, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కదా, అసలు నాలుక తడైపోతుంది. అసలు సరిగా మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఏమో ఈ వీడియో అయితే నా మెమరీగా నేను గుర్తు పెట్టుకుంటా అట్లనే యూట్యూబ్లో. చూద్దాం ఈ వీడియోకి ఎంత రీచ్ వస్తుందో. నేనైతే ఈ వీడియో కోసం జస్ట్ ఒక్క కమెంట్ అన్న చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే అదే మనం కష్టపడి చేసిన వీడియోకి వచ్చింది. సరే, ఒకవేళ ఈ వీడియోకి మంచి లైక్స్ అవి వచ్చినాయి అనుకో, రాను మంచి వీడియోస్ కానీ క్వాలిటీ కానీ అవన్నీ ఇంక్రీజ్ చేసుకుందాం అనమాట. సో ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో డెఫినెట్గా పెట్టండి, ట్రై చేయండి. చూద్దాం సక్సెస్ అవుతాం, అవ్వకపోతే మళ్ళీ ట్రై చేద్దాం. పోయేదేముంది, హార్డ్ వర్క్ చేద్దాం, స్మార్ట్ వర్క్ చేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ MSS Vlogs. థ్యాంక్ యూ అండి.